వెనకరండి. సాల్వాతో సన్మానం చేస్తూ బాబు గారు అలాగే బాబు గారు తమ బాబు గారు గీతామూర్తి ఎస్ వరలక్ష్మి అందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున కూడా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి ఏదైతే ఆనాడు డ్వాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేసి ఆనాడు మరి ఇంటికే పరిమితమైనటువంటి మహిళా సోదరులని బయటకు తీసుకొచ్చి వారికి ఒక ఆర్థిక స్వావలంబన కలగజేయాలనేటువంటి ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్వాక్రా పథకాలు పెట్టి మీ అందరికీ కూడా అండగా నిలిచినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి నేడు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు మన మహిళా సోదరులందరికీ, మన ఆడపడుచులందరికీ మరి ఈ రోజు మరొక్కసారి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు కలిగిందంటే అది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏ ఇల్లు నిండు ఆనందంతో నిలవాలన్నా, ఏదైతే మాతృమూర్తిగా ఉన్నటువంటి మీరు, ఒక అమ్మగా తల్లిగా ఉన్నటువంటి మీరు ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు అంతా ఆనందంగా ఉంటుందనేటువంటి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఇల్లంతా ఆనందంగా ఉండాలంటే మీరు మొట్టమొదటిగా ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇల్లు అంతా ఆనందంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, మా భర్తకి ఒక కోడిగుడ్డు వేద్దాం, నేను తినకపోయినా పర్వాలేదు, మా పిల్లవాడికి ఒక కోడిగుడ్డు వేద్దాం, నేను తినకపోయినా పర్వాలేదు, నా భర్త బాగుంటే నా పిల్లలు బాగుంటే చాలు అని అనుకునేటువంటి అనేక మంది మాతృమూర్తికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే నీ భర్త ఆనందంగా ఉంటాడు, నీ పిల్లలు ఆనందంగా ఉంటారు. దానికి మీరు పౌష్టికాహారం తీసుకోవాలి. ముందుగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే తల్లిగా చెల్లిగా మరి అనేక వివిధ పాత్రలు పోషిస్తూ ఒక చెల్లి ఏ విధంగా ఉండాలి, ఒక తల్లి ఏ విధంగా ఉండాలి, ఒక కోడలు ఏ విధంగా ఉండాలి, ఒక అమ్మగా ఏ విధంగా ఉండాలి, విభిన్నమైనటువంటి పాత్రలు పోషిస్తూ ప్రతి పాత్రకి, ప్రతి జీవన విధానానికి ఎక్కడ తల వంచకుండా కుటుంబం సంతోషంగా ఉండాలనేటువంటిది కేవలం ఆడవారు మాత్రమైనటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు దానికోసమే నిత్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే సహాయ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఉండి బిజినెస్ బాగా చేసుకుంటున్నారో వారిని కూడా వారిని సత్కరించడం జరిగిందండి.
మేడం ఈ తరఫున మీకు చెక్ ఇవ్వడం జరిగింది కదా ఎంత మేము ఈరోజు 200